అందరికీ వందనములండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశారు. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను కెత్రోనులో నేను విడిచి వచ్చి తిని. ఎవడైనాను నిందారహితుడను ఏకపత్ని పురుషుడను దుర్వ్యాపార విషయంలో నేరము మోపబడని వారై అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవారునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడను, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడను, సజ్జన ప్రియుడను, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడను, పవిత్రుడను, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండవలెను. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదిరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను: కెత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్లు